అమ్మో, మనమంతా దేవుని పిల్లలం. కాకపోతే దేవుడు బాధ ఏంటంటే దేవుడిని మనం మర్చిపోయినాం, అదే ఆయన బాధ. ఇప్పుడు నీకు పుట్టిన పిల్లలు నిన్ను మర్చిపోతే, మాటకు చెప్తా, తల్లిదండ్రులు మనం మర్చిపోతే మర్చిపోయిన వాళ్ళు లేరా? ఎంతమంది లేరు? ఎక్కువ మంది వాళ్ళే కదా అమెరికా వెళ్ళిపోయినారు. వాళ్ళని కని పెంచి పెద్ద చేస్తే వాళ్ళేమో అమెరికా వెళ్ళిపోయినారు. ఇల్లు చిప్ప తీసుకొని అడుక్కుంటున్నారు. మర్చిపోయారు లేదా బాబు? మర్చిపోకూడదు. తల్లిదండ్రులనే మర్చిపోకూడదు అంటే దేవుణ్ణి అస్సలు మర్చిపోకూడదు. తల్లిదండ్రులను అందరిని ఇచ్చింది దేవుడు. కూరగాయలను, ఈ బజార్ను ఎన్ని ఇచ్చింది దేవుడిని మర్చిపోకూడదు. మళ్ళా బిడ్డల కోసం తల్లిదండ్రులు ఎంతో కష్టం. దేవుడు ఎంతో కష్టపడినాడు, దేవుణ్ణి మర్చిపోకూడదు. అందుకే యేసుప్రభు వచ్చినాడు, మీరు ఆయన్ని మర్చిపోద్దండి. ఆయన్ని గుర్తుపెట్టుకొని బతికితే చచ్చిపోయిన తర్వాత మరో బతుకుంది లైఫ్. అది ఇది చచ్చిపోయింది, క్యారెట్. ఈ క్యారెట్ చచ్చిపోయింది. చెట్టు నుంచి ఎప్పుడైతే ఊడుతుందో, కట్ చేస్తావో ఏమైపోతుంది? చనిపోతుంది. బతికిచ్చు. చచ్చిన దానికి మరో బ్రతుకుందని చెప్పడానికి దేవుడు చచ్చిపోయిన తర్వాత భూమిలో వేస్తే మరో బ్రతుకుంది. మనిషి కూడా మరో బ్రతుకు.